ఎన్నిక ముందు ఇచ్చిన మాట దశల వారీగా పెంచుతూ పెన్షన్ను ఈ నెల నుంచి అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు 3,000 రూపాయల చొప్పున పెద్దనడిపల్లి గ్రామంలో పెన్షన్ను అందజేసిన ఎంపీపీ ప్రతినిధి మరియు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జెడ్పీటీసీ ప్రతినిధి మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి వల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు, పెద్దనడిపల్లి సొసైటీ అధ్యక్షులు పీసీని శ్రీను, ఇక స్థానిక సర్పంచ్ పోల్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్న 2024 జనవరి అంటే ఈ నెల నుంచి ప్రతి అవ్వాతాత కళ్ళలో ఆనందం కోసం వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని అన్నారు. మా ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేసేందుకు వివిధ కుట్రలు కుతంత్రాలు చేస్తాయని ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలించి ప్రజలకు అండదండలు అందించి వారి బాగోగులు చూసుకుంటున్నామన్న సీఎం జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షన్దారులు మాట్లాడుతూ సంక్రాంతికి ముందే అవ్వాతాతలకు పండగ వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ రేగాన ఆదినారాయణ, గడి రామానాయుడు, రామలింగపురం సొసైటీ మాజీ అధ్యక్షులు రేవళ్ల సత్యబాబు, చీపురుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రభాత్ కుమార్, చీపురుపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ మొండేటి కిషోర్ మరియు ఇతర ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే మీకు 45 నుంచి 60 సంవత్సరాలు చేయూత ఏదైతే ఉందో రేపు 23వ తారీఖు ఆ డబ్బులు కూడా వేస్తారు. ఇవన్నీ కూడా 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఈ పని కావాలని ఈ రోజు ఒక్కరు కూడా నాకు ఈ పథకం కావాలని అడిగిన లేరు. ఎందుకంటే డైరెక్ట్ గా మీ ఇంటికే ఇస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పదం. మళ్ళీ అతను గెలిపించుకుంటేనే ఇవన్నీ కూడా కొనసాగుతాయి. మళ్ళీ రేపు 4 నెలలు ఏప్రిల్ ఎలక్షన్ ఉంది. అతని గుర్తు ఫ్యాన్ గుర్తు. మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద మనం ఓటేసి అతను ముఖ్యమంత్రి చేస్తే ఇంకా మంచి కార్యక్రమాలు మీకు చేస్తాడు. ఇంకా మీ బతుకులు బాగుంటాయి. ఇంకా మీ భవిష్యత్తు బాగుంటది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ గారిని గెలిపించుకోవాలి, ఎంపీ గారిని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళు ఏదో పంచదారులకు వచ్చి 2 రోజులు 3 రోజులు సెపరేట్ కోసం వెయిట్ చేసి ఆ పెన్షన్ ఎప్పుడు